ట్రాఫిక్ చలాన్ల ఆటో డెబిట్ ప్రకటనపై ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చలాన్లు వేసే ముందు రోడ్ల మీద గుంతలు పూడ్చాలంటూ ప్రభుత్వానికి సలహా ఇచ్చారు. సీఎం రాజ్యాంగ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, చలాన్లు ఆటో డెబిట్ విధానం రాజ్యాంగానికి వ్యతిరేకమన్నారు. కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా రేవంత్ నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు. గీత దాటితే ప్రజలకు చలాన్లు వేస్తామంటున్న సీఎం నోరు జారుతున్నందుకు ఎన్ని చలాన్లు కడుతున్నారంటూ ప్రశ్నించారు దాసోజు శ్రవణ్. డైరెక్ట్గా ప్రభుత్వమే లబ్ధిదారులకు అకౌంట్లో కొంత డబ్బు వేయాలి, 20,000 30,000 రూపాయలు వేయాలని చెప్పి ఒక పథకం పట్టుకొచ్చిండ్రు. ఆ స్ఫూర్తితోటి 23లో కూడా మేనిఫెస్టోలో పెట్టిండ్రు. దట్ ఈస్ గవర్నమెంట్ డైరెక్ట్లీ ట్రాన్స్ఫరింగ్ ద బెనిఫిట్ టు ది ఓటర్. రేవంత్ రెడ్డి ఏమంటా ఉన్నాడు? డైరెక్ట్లీ లూటింగ్ ఫ్రమ్ ద బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ది ఓటర్స్. రాజీవ్ గాంధీ ఏమో ప్రభుత్వ సొమ్ము ప్రజలకు ఇవ్వాలంటున్నాడు. రేవంత్ రెడ్డి ఏమో ప్రజల సొమ్మును డైరెక్ట్గా ప్రభుత్వం దొబ్బేయాలని చెప్పని అంటా ఉంది. ఇది ఎక్కడ కథ ఇది? ఇది కాంగ్రెస్ సిద్ధాంతమా, లేకపోతే రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా కనుక్కున్నటువంటి ఒక సిద్ధాంతమా? దయచేసి సమాధానం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. టెక్నాలజీని వాడుకోరు, అది వాడుకోరు, ఇది వాడుకోరు అని చెప్పని అదిరిచి బెదిరించి మాట్లాడితే ఇదేమన్నా డెమోక్రటిక్ కంట్రీయా, లేకపోతే ఏమన్నా అనుమల రాజ్యాంగంలో నడుస్తున్నటువంటి ఒక నియంతృత్వ దేశమా? చాలాన్ గీత దాటితే చాలాన్ కదా, మరి నోరు జారితే చాలాన్ ఉండొద్దా సార్? రేవంత్ రెడ్డి గారు పొద్దున్న లేస్తే నోరు జారుతున్నారు కదా. కేసీఆర్ గారిని అయినా, హరీష్ రావు గారిపైన, కేటీఆర్ గారిపైన, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన, నాయకులపైన నోరు జారుతున్నారు. నోరు జారితే ఏం చాలా వేయాలా? దానికేం ఆటో డెబిట్ చేయాలా? నీ అకౌంట్ డీటెయిల్స్ కూడా ఈ ప్రజలకు తిట్టిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం. నువ్వు అడ్డందిడ్డంగా మాట్లాడిన ప్రతిసారి మేము కూడా డెబిట్ చేసుకుంటాం సార్.